ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచారా? దేవుని మహాకృపను బట్టి రాత్రంతా ఆయన చల్లని రెక్కల క్రింద మనల్ని భద్రపరచబట్టి ఈ నూతన దినం మనం చూడగలిగాం కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఆయన కాపుదల మనకు లేకపోతే మనం ఈ దినం చూడలేక ఉండేవాళ్ళం కదా. అందును బట్టి ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుదామా? మీరు పొద్దున్నే నిద్ర లేవంగానే ఈ ప్రార్థన చేసుకోవాలన్నదే నా ఆశ. అందుకే నేను పొద్దున్నే పెడుతున్నాను. అంటే మీరు చూడట్లేదని కాదు, చేయట్లేదని కాదు, చూడకపోయినా ఒక 2 రోజులు మీరు చూసినా ఇదే ప్రార్థన మీ నోటికి వస్తే అది ఎంత గొప్ప ధన్యత. ఎందుకంటే నేనేదో గొప్పదానని కాదు, నేనేదో మాటకారనని కాదు, నేనేదో ప్రార్థనా పరురాలని కాదండి. ఎందుకంటే మీలో ఎంతో మంది నాకన్నా భక్తి పరులు, నాకన్నా ప్రార్థనా పరులు ఉండుండొచ్చు, ఉన్నారు. అసలు మీతో కలవడానికి నాకు ఎటువంటి అర్హత నాకు లేదు, ఇంత అర్హత కూడా నాకు లేదు. అయినా సరే దేవుడు తన కృపను బట్టి ఆయన తండ్రి ఆయన నా మీద జాలిపడి మీతో కలిసి ప్రార్థించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ. కాబట్టి పొద్దున్నే లేచినా, ఎప్పుడు పనిలో ఉన్నా సరే, ఒకవేళ పని మొదలుపెట్టినా సరే, ఏ పని ఇప్పుడు బియ్యం కడిగి పెట్టడం దగ్గర నుంచి మన పని స్టార్ట్ అయింది కదా. కడిగేటప్పుడు అయ్యా ఈ స్థితిలో, ఈ పరిస్థితుల్లో ఇంత గొప్ప మరలా నాకు ఈ నూతన దినం ఇవ్వడానికి నేనే పాటిదాన్నయ్యా అని మనసులోనే అడగండి. కన్నీళ్ళు వచ్చేస్తాయండి. మనస్ఫూర్తిగా దేవుని అడుగుతా ఉంటే కన్నీళ్ళు వస్తాయి. సరేనా? ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి అందరూ. మహాపరిశుద్ర జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. కృపగల దేవా మీకు స్తోత్రం. రాజాది రాజా మీకు స్తోత్రం తండ్రి. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మేము క్షేమంగా నిద్రించామంటే అది కేవలం మీ కాపుదల, మీ కృప, మీ జాలి, మీ దయ మా మీద ఉండబట్టిగా నా తండ్రి. ఈ నూతన దినం మేము చూసామంటే అది మీరు మా మీద చూపించిన జాలి, దయ, కరుణ నా తండ్రి. ఈ దినం చూడలేక ఎంతో మంది మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు గలవారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, ఎంతో మంది చిన్న బిడ్డలు కూడా నా తండ్రి, ఎంతో మంది యవనస్తులు ఈ నూతన దినం చూడలేక మరణించి ఉండవచ్చు నా తండ్రి. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా, మా మీద జాలిపడి ఈ నూతన దినం మాకివ్వడానికి మేమే పాటి వారం ప్రభా. మీ దృష్టిలో మేము ఉండడానికి అల్పులము, అభాగ్యులమైన మా మీద మీ దృష్టి ఉంచడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా ప్రభా? ఏమీ ఇవ్వలేని వాళ్ళం నా తండ్రి. అయినా మా నుండి మీరు ఏది ఆశించట్లేదు ప్రభా. మా హృదయాన్ని మీరు ఆశిస్తున్నారు నా తండ్రి. అది కూడా ఇవ్వలేకుండా నా ప్రభా మిమ్మల్ని బాధ పెడుతున్నాం, క్షమించండి నా తండ్రి. మరి ఎంతో మంది నా ప్రభా వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారు. కొండ చర్యలు విరిగి వాటి కింద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది కుటుంబం వారిని కోల్పోయి ఉన్నారు నా తండ్రి. చిన్న బిడ్డలను కోల్పోయి ఉన్నారు. యుద్ధంలో నా తండ్రి చిన్న బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బంధువులను పోగొట్టుకున్నారు. బిడ్డలేమో తల్లిదండ్రులను పోగొట్టుకున్న కుటుంబాలు ఉన్నాయి. అయినా సరే ప్రభా మేము క్షేమంగా ఉన్నామంటే, మా వాళ్ళనెవ్వరిని ప్రభా మేము పోగొట్టుకోకుండా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కాపుదల నా తండ్రి. అందుకు మాకు అర్హత కూడా లేదు ప్రభా. అయినా సరే మా మీద జాలిపడి నా తండ్రి నూతన దినం మాకు ఇవ్వడానికి ప్రభా మేమే పాటి వారం నా తండ్రి. మీకు స్తోత్రం ప్రభా. మేం చేయి ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం నా తండ్రి. మా బలము, మా శక్తి, మా తెలివి కాదు నా ప్రభా. మీ కృప ఉంటేనే నా తండ్రి మా పనులు చక్కబడతాయి నా ప్రభా, చక్కబడతాయి. ఎంతో మంది నా ప్రభా మాకన్నా పై అధికారులు కూడా నా ప్రభా అనారోగ్యం లేకుండా హాస్పిటల్ పాలై ఉండవచ్చు. ఎంతో మంది పసిపిల్లలు నా తండ్రి హాస్పిటల్స్లో నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు. కానీ మాకు ఎటువంటి అనారోగ్యం లేకుండా క్షేమంగా ఆరోగ్యవంతంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ కాపుదల తప్ప ఇంకా మరొకటి కానే కాదు నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా
మీ కృప నా తండ్రి, మీ కనికరం దినదినము నా తండ్రి నూతనంగా మా మీద చూపించడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ రోజంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.